ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ది లార్డ్ హీస్ గాడ్. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 6. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి ధైర్యపరచుటకు గాను అనుగ్రహించినటువంటి కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈ లోకంలో నిన్న నేడు మారని మార్పు చెందిన దేవుడు అన్ని పరిస్థితులలో కూడా మనకు ఉన్నాడని తెలిసి కూడా ఏ క్షణం ఎలా ఉంటారో తెలియని మనుషుల మీద ఈనాడు మనమందరము కూడా ఆధారపడుతున్నాము. కొంతమంది అయితే తమకు కలిగి ఉన్నటువంటి బంధు బలగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. కొందరైతే రథాలను బట్టి, మరి కొందరైతే తాము కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఎంతగానో ధైర్యంగా ఉంటారు. కానీ ఈ లోకంలో ఇవేవి కూడా శాశ్వతం కావు కదా. ఏదో ఒక సమయంలో ఎంతటి గొప్పవాడైనా కూడా కొన్ని క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళే విధంగా దేవుడు అనుమతిస్తాడు. అలాంటి స్థితిలో ధైర్యం చెడేవారిగా ఉంటాము, నిస్సహాయమైపోతాము, ఒంటరిగా ఏమి చేతకాని వారముగా అన్నట్లయిపోతాము. ఇలాంటి స్థితిలో ఎవరైతే ఈరోజు ఈ వాగ్దానం వించిన వారు వెళ్తూ వస్తూ ఉన్నారో వారందరికీ కూడా దావీదు మహారాజు గొప్ప మాదిరి ప్రియులారా. దావీదు మహారాజు గొప్ప రాసినప్పటికీ కూడా తనకి భార్యలు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది సైన్యం, యుద్ధశూరులు, డబ్బు, పదవి ఉన్నప్పటికీ కూడా వాటిని బట్టి దావీదు మహారాజు గారు అతిశయించక కేవలం తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ఆనాడు రాజుగా ఉన్న సమయంలో తన భార్య పిల్లలు చెరపట్టబడినప్పుడు, తన పాలన కింద ఉన్నవారే వారి యొక్క కుటుంబాలు కూడా చెరపట్టబడినప్పుడు వారంతా కలిసి దావీదును రాళ్ళు రువ్వి మరీ చంపాలని చూశారు. కొంతమంది యుద్ధశీరులు దావీదు పక్షంగా ఉంటామని వచ్చారు. కానీ దావీదు అప్పటి వరకు కూడా తన పాలనలో ఉన్న జనమే తన మాట వినేవారే దావీదుకు విరోధంగా మారారు. కాబట్టి ఎంత యుద్ధశూరులు, నేర్పరులు అయినప్పటికీ కూడా దావీదు ఎవరిని కూడా ఆధారం చేసుకోలేదు, ఎవరిని కూడా నమ్మలేదు, ఆశ్రయించలేదు. తన బిడ్డలు, భార్యలు చెరకు కొనుపోబడినప్పుడు ధైర్యం చెడిన వాడిగా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును ధైర్యపరిచాడో దావీదు తాను యుద్ధంలో గెలిచి భార్య పిల్లలను సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్న బిడ్డల జీవితాలలో అనేక సార్లు గుండె చెదిరిన పరిస్థితులకు తగ్గట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని వారముగా అయిపోతూ ఉంటాము. కానీ ఎవరైతే దేవునియందు నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తారో వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారు దేవుని వైపు చూస్తారు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించుట మేలు అని వాక్యమే కదా సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలోనికి దేవుడు ఎలాంటి పరిస్థితులు అనుమతించినా కూడా దావీదు వలె ధైర్యముగా దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు అడవిలో తన గొర్రె పిల్లలను తినడానికి వచ్చినటువంటి ఎలుగుబంటి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు దావీదుకు తోడు రాలేదా? సింహం దావీదు మీదికి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న దావీదుకు దేవుడు తోడుగా రాలేదా? గొల్యాతు దావీదు మీదకి వస్తూ ఉంటే ఒంటరిగా దావీదు తనను ఎదుర్కొనే విషయంలో దావీదుకు ధైర్యంగా దేవుడు ప్రక్కనే నిలబడలేదా? మరి ఎందుకు ఈనాడు దేవుడు నీ ప్రక్కనే నిన్ను బలపరచడానికి ఉన్నా కూడా సమస్యలను చూచి భయపడి ధైర్యం విడిచి మనుషుల సహాయం కోసం పరిగెడతావు? నీ భక్తి ఈనాడు నీకు ధైర్యం పుట్టింపదా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలికినినా ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయన ఏ మేలు కూడా కొదవ చేసేవాడు కాదండి, నా దేవుడు. కాబట్టి దేవుని మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టకు. దానికి ప్రతి ఫలంగా కూడా ఆ పరమ తండ్రి గొప్ప బహుమానాన్ని ఈనాడు నీకు ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ధైర్యం చెడిపోతున్నావా? ఏం చేయాలో కూడా అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉంటూ వస్తూ ఉన్నావా? అయినప్పటికీ కూడా
పర్వాలేదు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. బహుశా ఈనాడు నేను ఎంతగా ప్రేమించే నీ సొంత భర్తే, నీ సొంత భార్యే, నీ యొక్క బంధుబలం అంతా కూడా ఒక్కగానొక్క సమయంలో నేనందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నారా? వారే నా బలం, వారే నా ధైర్యం అని ఇన్ని రోజులు అనుకున్నానే, వారంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారే, ఇక నా ధైర్యం ఎవరు? నన్ను ఎవరు బలపరుస్తారు అని కన్నీటితో ఉండి ఈ వాక్యం వింటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, అన్నా అక్క, చెల్లి తమ్ముడా, నిజమే. దేవుడి నాడు నువ్వు ఎవరినైతే ధైర్యంగా బలంగా చేసుకొని జీవిస్తున్నావో వారందరినీ కూడా కొన్నిసార్లు నీ జీవితంలో నుంచి తీసివేయాలని ఇష్టం కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు పక్షపాత అనుకుంటున్నావా? కానే కాదు ప్రియులారా. ఎప్పుడైతే నిన్ను వారందరి నుంచి కూడా దూరం చేస్తాడో అప్పుడే ఆ దావీదు మహారాజు వలె నువ్వు కూడా దేవుని మీద ఆధారపడాలని, దేవుని బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో దేవుడు నీ జీవితంలో శూరకార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తున్నాడు. ఆనాడు ప్రియులారా, యోసేపు తన అన్నలందరూ, తన తండ్రి తనను విడిచిపెట్టినప్పటికీ కూడా పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోలేదు, కానీ ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ముందుకే అడుగు వేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో అన్న ముగ్గురు యవ్వనస్తులు వాస్తవానికి వారి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిగుండాన్ని చూచి ధైర్యం కోల్పోలేదు, కానీ వారి యొక్క ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. అందరూ బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క అగ్నిగుండంలో వారు ఎప్పుడైతే పడవేయబడుతూ వచ్చినారో దేవుడు వారికి తోడుగా వారికి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు ఆ యొక్క చిన్న దోణిలో పెద్ద తుఫాను, శిష్యులు దేవుడు ఉన్నప్పటికీ కూడా ధైర్యం చెడిన వారిగా ఎంత దుఃఖంలో ఉన్నారు, కానీ దేవుడు వారికి ఎంతగానో ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వారి యొక్క ధైర్యం చెడిన స్థితిలో దేవుడు వారిని ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా శూర్యకార్యాలను జరిగించేవాడిగా ఉంటూ వస్తున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రియులారా, ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షిగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మీరు మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా నేటి వరకు కూడా మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నిజముగానే తండ్రి, ఈనాడు మా పరిస్థితులను బట్టి దినదినం తండ్రి మేము చూస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైన లోకంలో అనేక కార్యాలను బట్టి ధైర్యం కోల్పోయే వారిగా ఉంచున్నాం తండ్రి. ఎన్నో నిందలు, అవమానాలు గుండా వెళ్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ధైర్యం కోల్పోయిన స్థితిలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెంచుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా
పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళుచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షంగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి.
ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.